దైవజనుడైన మోషే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26. నా సమస్య కాదు. ఏయ్ అబ్బాయి, ఇశ్రాయేలీలారా, నాకు దేవునికి ఏ సమస్య లేదు. రైట్? ఇప్పుడు చదువు మరలా. నా ప్రార్థన వినట్లేదు. పైగా ఏమన్నాడు? ఆపిక నువ్వు కాదు, మోషేని. ఆపమన్నానా? ఇక మోషే ఇక ఆపమన్నానా? ఇక ఆపు. అది ఆపు. మోషే నోరు తెరుస్తుడు, తోకతో వచ్చిన తాచులాగా లేస్తున్నాడు. మాట్లాడుతుగా. ఇక ఎక్కింది మోషేకి. మిమ్మల్ని బట్టిరా రే తిరుగుబోతాళ్ళరా, తిరుగుబాటు ఆత్మ, మెడ వంగని ప్రజలరా మీరు, మిమ్మల్ని బట్టిరా నాకు ఈ కర్మ. ఏం చెప్పాడు దేవుడు? ఇక చాలు. కొంచెం దూరం నడిపించి మోయాబు దేశంలో పిస్గా కొండ ఉంటుంది, చావు అక్కడ, చచ్చిపో. ఏమండే సార్ మాట్లాడదిక, కూర్చో. ఒక్కసారి మాట్లాడదిక, కూర్చో. ఆలోచించండి, ఎట్లుంటుంది పరిస్థితి చెప్పండి. 40 సంవత్సరాల పాటు ఒక లెజెండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, 6 లక్షల మందికి పాస్టర్ అండి. 6 లక్షల మందికి పాస్టర్. మాట్లాడదుగా. అవును, ఆ కొండ మీదకి వెళ్ళి చచ్చిపో. ఓకే. ఇశ్రాయేలీల దగ్గర అయినా రే మిమ్మల్ని బట్టి నాకు ఈ గతి పట్టింది అన్నాడే కానీ దేవుని దగ్గర ఏం మాట్లాడాలి? ఎట్లుంటుందో సార్ ఆలోచించండి. ఇశ్రాయేలీలందరికీ ఓ రకమైన ట్రీట్మెంట్ అయితే మోషేకి 10 టైమ్స్ ఎక్కువ. 10 టైమ్స్ ఎక్కువ. నేను ఇక్కడ రాసుకున్నా. వాస్తవంగా మా నాన్న ఈరోజు కూడా కోప్పడ్డవాడు కాదు. ఈరోజు మా నాన్న చనిపోయిన రోజు. సరిగ్గా 30 సంవత్సరాలు మా నాన్న చనిపోయి ఈరోజు ఆగస్టు 29. అలాగే డిఈ గారు రాగలత ఆంటీ వాళ్ళ హస్బెండ్, సరిగ్గా ఈ రోజుకి 30 సంవత్సరాలు మా నాన్న చనిపోయి 91. మా నాన్న అసలు ఏ రోజు ధర్మరాజు, హిందువుల్లోంచి వచ్చాం కనుక మా నాన్నగారు వాళ్ళు 5 అన్నదమ్ముళ్ళు, అందుకే మా నాన్నకి ధర్మరాజు అని పేరు పెట్టారు. ఆ పేరుకు తగ్గట్లుగానే మా నాన్న ధర్మరాజే. మహా సాత్వికుడు ధర్మరాజు. ఏ రోజు కోప్పడినోడు కాదు, కొట్టినోడు కాదు మా నాన్న. ప్రేమకి నిలువెత్తు, ఆప్యాయతకి నిలువెత్తు నిదర్శనం మా నాన్న. అట్లాంటి సేవకు వచ్చిన తర్వాత ప్రతి చిన్నదానికి పెద్దదానికి మిగతా సేవకులందరికీ ఒక రకమైన ట్రీట్మెంట్ అయితే నాకు 3 టైమ్స్ 4 టైమ్స్ పనిష్మెంట్ ఇచ్చేవారు యేసన్న గారు. ఏమిట్రా నాయన ఈ సేవ అవుద్ది, నాకు కర్మ, నేను రాను బాబో అంటే నన్ను సేవకు తీసుకొచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. అంతమంది మధ్యలో ఇంత అవమానం అయితే ఎలాగా? చెప్పాను కదా, బాంబే ఆయనతో పాటు స్పీకర్ని. మొదటి రోజు నేను స్పీకర్ని, రెండో రోజు ఆయన స్పీకరు. బాంబేలో పెద్ద హాల్లో మీటింగ్ జరుగుతూ ఉంది. హాల్లో నేనే సౌండ్ సిస్టమ్, కీబోర్డ్ నేనే. మొదటి రోజు నేనే బల్ల గుద్ది మరీ ప్రసంగం చేశాను, మామూలు ప్రసంగాలు కాదు. మరుసటి రోజు ఆయన వచ్చారు యేసన్న గారు, మైక్ ఎక్కడ పెట్టాడు, ఇక్కడ పెడితేనే రీసౌండ్. హాల్లో ఇక్కడ పెట్టి మాట్లాడుతుంటే ఏం వినిపిస్తుంది? అరే ప్రార్థన చేసి పెట్టావా? పెట్టాను. అరే మోకరించా. మరలా నిలువు మోకాళ్ళ మీద ఉండు. నిలువు మోకాళ్ళు స్టేజ్ మీద నిలువు మోకాళ్ళ మీద ఉన్నా. మనసులో అనుకుంటున్నా, నా కర్మగాలి కాబట్టి సేవకు వచ్చింది. నేను శుభ్రంగా ఐఏఎస్ చదువుదాం అనుకున్నాను. ఈ కర్మ ఏంట్రా నాకు ఎంతమంది నిన్న ప్రసంగం చేయించి ఈరోజేమో
మరలా ఆయనకి మైక్ సెట్ కావట్లే. మరలా ఆయన ఏదో నేను మాట్లాడద్దు నేను మైక్ కొంచెం దగ్గర పెట్టుకొని సార్ అని చెప్దాం అంటాను. మాట్లాడద్దు మాకు నిలువు మాకు. అదిగో ఆ సత్య మార్గంలో తొక్కదీశాడు కనుకనే ఇదిగో ఇవాళ ఇంకా నా ప్రభు సేవలు నిలబడి ఉన్నాను. నేను ఏమై ఉన్నానో నా దేవుని మహాకృప. మోషేకి దేవునికి మధ్యలో ఏమీ లేదు, నథింగ్ ఎల్స్. బండతో మాట్లాడమంటే కొట్టాడు అంతే, అది పెద్ద పాపం అండి. ఆల్రెడీ ఒకసారి కొట్టమన్నారు కనుక మోషే ఒక్కసారి ఫిక్స్ అయితే ఇంకెవరి మాట. మరి మనోడు ఆ టైపు. మొదటిసారి కొట్టమన్నారు దేవుడు, రెండోసారి కూడా వచ్చి వాళ్ళ మీద కోపంతో కొట్టిపడేసి వెంటనే దేవుడు దిగొచ్చి ఇక అంతే ఆగే రేయ్, నువ్వు పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి లేదు. ఇదేంటండి, ఇదేం మాట అండి? 80 సంవత్సరాల పాటు నా బతికేదిన మోయాబులో గొర్రెలు కాచుకొని మా పిల్లతో సిపోరతో నా మానని నేను బతుకుతా ఉంటే మండుతూ ఉన్న పొదలోంచి మ్యాజిక్ చూపెట్టి నన్ను సేవకు లాక్కొచ్చి జనానికి నాయకుడిగా పెట్టి అసలు ఏ పాలు తేలు ప్రవహించే దేశాన్ని గురించి ఆశ చూపెట్టారో దానికోసం నేను వచ్చింది. అలాంటి ఇప్పుడు నన్ను వెళ్ళొద్దంటే ఎలాగ 40 ఏళ్ల పాటు నేను పడిన మాట్లాడద్దిక రేయ్ మోషే మాట్లాడద్దిక లేక పైకి మాట్లాడద్దంటే మాట్లాడద్దిక నీ మనవి వినను. వాట్ ఎ ట్రాజిక్ ఇట్ ఈస్. అంతకు మించిన శాపం ఇంకోటి ఉందా? జస్ట్ మాట్లాడరా బండతో అంటే కొట్టాడు అంతే. నీళ్ళు రాకుండా ఏమన్నా మానేయా, నీళ్ళు వచ్చాయి, అద్భుతం జరిగింది, ప్రజలు తాగారు. మరి ఇంకేంటి, అయిపోయింది కదా, దానికి అయిపోయిన పెళ్ళికి మేళం దేనికని నో, చావాల్సిందే నువ్వు అంతే. ఇదే పని. అమ్మో మామూలు కాదు ట్రీట్మెంట్. సరే కొన్ని విషయాలు మాట్లాడదాం. మోషే ఎట్లాంటోడు మనకు తెలుసు. 40 ఏళ్ల పాటు ఫరో కుమార్తె కుమారుడిగా చలామణి అయ్యాడు. ఐగుప్తులో ఉన్న సకల విద్యలు అవపోసన పట్టినవాడు, విద్యావంతుడు, మంచి అందగాడు, సుందరుడు, అన్ని రంగాల్లో ఆరితేరినవాడు. 40 years ఐగుప్తులో ఫరో ఇంట్లో ఉన్నాడు. 40 ఏళ్ల అంతం వచ్చేసరికి నీతి నిమిత్తం నిలబడి ఐగుప్తుని చంపి మర్డర్. ఏ ప్రజల కోసమైతే మర్డర్ చేశాడో, ఏ ప్రజలనైతే గుండెల్లో పెట్టుకున్నాడో, ఏ ప్రజల కోసమైతే సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరాడో ఆ ప్రజలను బట్టి పాలు తేలు ప్రవహించే దేశం మాట్లాడదిక. ఇంకేమన్నా అడుగు, అగ్నిని ఆపమంటావా? ఆపేస్తా. అండ్ తాపకరమైన సర్పాలను ఆపమంటావా? ఆపేస్తా. ఎర్ర సముద్రాన్ని చీల్చమంటావా? చీలుస్తా. నువ్వు ఏమన్నా చెప్పు చేస్తా. మాట్లాడద్దిక. పాలు లేదు, మజ్జిగ లేదు. ఒక్క హెబ్రీడ్ కోసం ఇంకొకటి మర్డర్, అప్పటి వరకు ఎవరినైనా చంపాడా పాపం? ఏ ప్రజల కోసమైతే నరహంతకుడిగా మారాడో మరుసటి రోజు వాడే, నిన్నటి రోజున ఏ వ్యక్తి అయితే లబ్ధి పొందాడో వాడే ఈ రోజున బెదిరిస్తున్నాడు. ఏయ్, నిన్న ఒకరిని చంపి పాతి పెట్టేశావు, ఎవరు తెలియదు అనుకుంటున్నావా? మీ తాతతో చెప్పనా? ఒక్క బెదిరింపుకి అంత సెన్సిటివ్ మైండ్ మోషేది, అంత సున్నితమైన మనసు. ఏం చెప్తావు? ఏం చెప్తావురా మా తాతకి, ఫరోకి ఏం చెప్తావురా అని వాడిని కూడా కొట్టి చంపేయచ్చు కదా. రాజు కదా, రాజు ఎంతమంది చంపితే లెక్కే ఉంది. నిన్న చంపినోడు ఈయన చంపలేడా? చంపి పాతి పెట్టేసి మౌనంగా వెళ్ళొచ్చు కదా. అంత సెన్సిటివ్ మైండ్ కలిగిన మోషే ఎప్పుడైతే మీ తాతతో చెప్తాను అన్నాడో గూగుల్ మ్యాప్ కూడా దొరకకుండా పారిపోయాడు. ఇంక అడ్రస్ లేడు మనిషి, మనోడిక.
ఆల్-ఖైదా వాళ్ళు, తాలిబాన్ వాళ్ళని దొరుకుతున్నారేమో, కానీ మనోడు 40 ఏళ్ల పాటు ఎక్కడ లేడు. మనోడు మోషే వెళ్ళిపోయి గుట్టుగా ఒక భార్య, 6 మర్దళ్ళు. అదే ఇంపార్టెంట్. పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలకు అన్నాడు. తర్వాత రావాలి కదా ఐగుప్తుకి. మ్యాటర్ తర్వాత దేవుని చిత్తం మీద తెలుసుకోవాలి కదా. అమ్మ రావట్లే. పోనీ అదేమన్నా దర్బారా? ఏ రూమ్లో ఆ రూమ్లో ఒక్కొక్క మర్దలు ఉండడానికి అదేమన్నా మైసూర్ ప్యాలెస్ కాదు. ఒకే ఇంట్లో 6 మర్దలు, అటు తగిలితే ఈ మర్దలు, ఇటు తగిలితే ఈ మర్దలు. సర్దుకున్నాడు అక్కడే. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు. ఇక 40 ఏళ్ల పాటు ఏది మరి ఏమైపోయినా? నీ విద్య ఏమైంది? నువ్వు చదువుకున్న చదువు ఏమైపోయింది? అన్ని రంగాల్లో ఆరితేరిన వాడివి, సకల విద్యలు అభ్యసించిన వాడు ఏమైపోయాయి మోషే? అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు కొరికినా ముందు పళ్ళు రాలిపోతాయంట. అట్లా అయిపోయింది నా పరిస్థితి. 40 ఏళ్ళు 80. సరే, ఏ ప్రజల కోసమైతే 10 అద్భుతాలు చేశాడో, ఏ ప్రజల కోసమైతే ఫరోని ఎదిరించాడో, ఏ ప్రజల కోసమైతే ఐగుప్తులు 10 తెగుళ్ళ మీద సవాలు చేసి విగ్రహారాధికులు జయించాడో, ఆ ప్రజల కోసమే ఇప్పుడు ఆగిపోవాల్సిన పరిస్థితి. మోషేని గురించి ఒక మాట జస్ట్ నోట్ చేసుకోండి. సంఖ్యాకాండం 11లో అగ్నిని ఆపేశాడు. 21వ అధ్యాయంలో తాపకరమైన సర్పాలకి విరుగుడు తెలుసుకున్నాడు. ఇలా 1, 2 నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే, వాళ్ళందరి కోసం పూటపడ్డాడు. యావత్ ఇశ్రాయేలీల నిమిత్తం దేవుని దగ్గర పూటపడ్డాడు, ప్రాణం అడ్డేశాడు. దేవుడు అంటారు, మోషే తప్పుకో, వీళ్ళందరినీ ఆకులు రాల్చినట్లుగా రాల్చేసి నిన్ను గొప్ప నాయకుడిగా చేస్తాను. ఎవరికి? రాలిపోయిన ఆకులుగా? ఎవరికి నేను నాయకుడిని? ఈ ప్రజలు గనక పాలు తెలు ప్రవహించే దేశానికి రాకపోతే గ్రంథంలో నుంచి నా పేరు కొట్టేసి. ఏమి త్యాగమండి సేవకుడికి! ఈ ప్రజలు గనక పాలు తెలు ప్రవహించే దేశంలోకి రాకపోతే జీవ గ్రంథంలోంచి నా పేరు కొట్టేయి. అదేంటి మోషే, నీ పక్షంగా మాట నువ్వు వాడు వద్దు. మేము ఐగుప్తులో ఏం చెప్పేసి వచ్చాం అనుకున్నావా నువ్వు? ఒకప్పుడు ఈ మోషే గనక దేవుని దబాయిస్తే యెహోవా మోషే మాటను బట్టి సంతాపపడెను. ఏం చెప్పాడు మోషే? దేవుడా ఇట్రా ఈ ప్రజల్ని లేపేస్తావా, నరికేస్తావా, రాల్చేస్తావా? ఎట్లా నీ నోరు ఎట్లా వచ్చిందా నీకు? ఐగుప్తులో మేము ఏం చెప్పేసి వచ్చామనుకున్నావు? అసలు మీరు ఈ మాట అనకూడదు. సారీ కాదు, సంతాపడు. అలాగే ఇప్పుడు పడు సంతాపడు అంటే ఎట్రా? మొహం ఎట్లా బెక్కి మొహం పెట్టాడు దేవుడు. అప్పుడు సాటుకు పో. ఆ మోషే మామూలుడు కాదని బాబా, దేవుణ్ణే సంతాపపడమని చెప్పి సంతాపపడేటట్లు చేశాడు. అట్లాంటి మోషేతో దేవుడు అంటారు, మాట్లాడద్దిక. నువ్వు సంతాపపడమంటే నేను పడలేదా? ఈ సంగతి ఇంకా మాట్లాడద్దు. నువ్వు ప్రార్థన చేతి ప్రార్థన చేయొద్దంటే ఎట్లుంటుంది? అల్లాడిపోయాడు మోషే, అల్లాడిపోయాడు. ద్వితీయోపదేశకాండం 34:5. అయిపోయింది కాబట్టి. మరి 40 సంవత్సరాలు ఏ నిరీక్షణ, ఏ విశ్వాసముతో వచ్చావు మోషే? పాలు తేళ్లు ప్రవహించే దేశం అని. చచ్చిపోయి ఇక్కడ తలలు పైకెత్తారు. మీకు ఎలా చెప్పాలి? ఇది యోర్దాను నది, ఇది పిస్గా కొండ, మోయాబు ప్రాంతం. మోషే చనిపోయే మునుపు ఇలా చూశాడు. పాలు తేలు ప్రవహించేసి కనబడుతూ ఉంటుంది. జాషువా కమా, కాలేబ్ కమా, పెద్దలు రండి.
అదిగో మీరు స్వాధీనపరచుకొని వెళ్ళే దేశం అది. నది దాటి వెళ్ళబోతున్నారు. మీరు ఎంజాయ్ యువర్ సెల్ఫ్, టేక్ ఇట్, సేఫ్ జర్నీ. మరి ఇక్కడ చచ్చిపోతున్నాను. ఇక్కడ ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి, ఎట్లుంటుంది ఒకసారి చెప్పు. అసలు దానికోసమే కదా, అసలు మధ్యలో ఎక్కడైనా చంపేసి ఉంటే అసలు ఇబ్బందే లేదు. ఇంత దూరం తీసుకొచ్చి ఎదురుగా పాలు తేలి ప్రవహించే దేశం మొత్తం యెహోషువకి, కాలేబుకి, వీళ్ళందరికీ చూపెట్టి కాళ్ళు ముడుచుకొని చచ్చిపో ఇక్కడ. ఏం పాపం చేశాను సార్? ఆ కర్ర కొట్టు మాట్లాడితే నీ మనవి నేను 40 ఏళ్ళు ఎంత భక్తి చేస్తే ఇదా నాకు పనిష్మెంటు? ఇప్పుడు నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, మోషే యెహోషువ కాలేబుల్లాగా భౌతికంగా అడుగుపెట్టి, యెహోషువ కాలేబుల్లాగా భౌతికంగా అడుగుపెట్టి ఇండ్లు, తోటలు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తావా? పరలోకపు తండ్రికి అద్వితీయ కుమారుడైన క్రీస్తుని చూస్తావా? అలాగైతే నేను రెండో ఆప్షనే ఫిక్స్ చేయండి సార్. నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, కాలేబు యెహోషువలు నాటని తోటలు, కట్టని ఇండ్లలో కాపురం ఉండి చచ్చిపోయారు. కానీ మోషే భౌతికంగా అడుగు పెట్టలేదు, కానీ మహిమ శరీరంతో రూపాంతరపు కొండ మీద యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. చప్పటి కొట్టి గట్టిగా. నేను ఇక్కడ రాసుకున్నాను, అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఆఫ్ మోసెస్. ప్రత్యుత్తరము లేని మోషే ప్రార్థన అతనికి మహిమని చూపెట్టి